హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపెడతాను. అల్లం, బెల్లం తురుము, ఎండుమిర్చి, చింతపండు రెమ్మలు, కరివేపాకు, వెల్లుల్లి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 6-7 ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకొని కొంచెం నల్ల అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకొని గిన్నెలో వేసుకోండి. అదే వేడి నూనెలో అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసుకొని మంచిగా వేయించుకోండి. పచ్చివాసన మొత్తం అంతవరకు మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని అదే గిన్నెలో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. చింతపండు రెమ్మ, వెల్లుల్లి రెమ్మలు 4-5, బెల్లం తురుము కూడా వేసుకోండి. అదే గిన్నెలో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. అల్లంతో పాటు అల్లం పచ్చడిలో బాగుంటుంది కరివేపాకు. ఇట్లా బ్రౌనిష్ కలర్ అంత వచ్చే వరకు వేయించుకోండి. మొత్తం ఒకదల తీసుకొని గిన్నెలో మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని చల్లగా పట్టుకోండి. కొన్ని నీళ్ళు పోసుకొని అంతేనండి, ఈజీగా అయిపోతుంది అల్లం పచ్చడి.